హలో ఎవ్రీవన్, పిల్లలతో డ్రై ఫ్రూట్స్ తినిపించడం కష్టంగా ఉందా? మరైతే ఈ లడ్డు ఒకసారి ట్రై చేయండి. రోజు ఒకటి చాలు, ఎంతో ఎనర్జీగా ఉంటారు. చాలా సింపుల్గా చేసే ఈ హెల్దీ రెసిపీ చేసేద్దామా? గింజలు తీసేసిన డేట్స్ 2 కప్స్ తీసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ పైన కడాయిలో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి వేడైన తర్వాత కట్ చేసుకున్న అరకప్పు బాదం పప్పు ముక్కలు, అరకప్పు జీడిపప్పు ముక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా కలర్ మారకూడదు. లైట్ గోల్డెన్ కలర్లోకి మారుతూ ఉన్నప్పుడు 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకొని 2-3 సార్లు కలిపి 1 కప్పు ఎండు కొబ్బరి వేసుకోవాలి. కొబ్బరి చిన్నగా కాకుండా ఇలా పొడవుగా ఉన్నవి తీసుకుంటే తినేటప్పుడు నోటికి భలే రుచిగా ఉంటుంది. కొబ్బరి ఎక్కువగా వేగకూడదు, కొంచెం క్రిస్పీగా అయ్యేలా 1/2 నిమిషం పాటు వేగితే సరిపోతుంది. వీటిని పక్కకు తీసుకొని కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని గ్రైండ్ చేసుకున్న ఖర్జూరం వేసుకొని కొంచెం వేడి చేసుకుంటే ఖర్జూరం సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని కొంచెం వేడి తగ్గి చేతితో తాకగలిగేంత వేడిగా ఉన్నప్పుడు వీటిని లడ్డూలా చేసుకోవాలి. ఎంతో రుచిగా ఉండే ఈ లడ్డూని పిల్లలు వద్దనకుండా తినేస్తారు. ఈ హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.